ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి నిమజ్జనానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. భారీ గణేశుడి విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించేందుకు భారీ టస్కర్ ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి కలశ పూజ అనంతరం గణనాథుణ్ణి ట్రాలీపైకి ఎక్కించనున్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ మార్గులో ఏర్పాటు చేసిన 4వ నంబర్ ద్వారా ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. రేపు మధ్యాహ్నం 2 గంటల్లోపు నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యేలా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. సుమా, ఇక్కడ చూస్తున్నట్టయితే మనం ఖైరతాబాద్ బడా గణేశుడు నవరాత్రుల పాటు అంగరంగ వైభవంగా పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణేశుడు ఇక ఆఖరి ఘట్టమైనటువంటి నిమజ్జన ఘట్టానికి శోభాయాత్రకి సిద్ధమవుతున్నాడు. కర్రతీత పనులు చాలా వేగంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అండ్ అట్లాగే చాలా స్వల్పంగా భక్తులని అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఎక్కడా కూడా ఈ కర్రతీత పనులకు కానీ లేదంటే ఆ కర్రకి ఈ తీసేటువంటి పనుల నిమిత్తం ఎవరికి కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా ఎవరి మీద కూడా ఈ చిన్న చిన్న కర్ర ముక్కలు అవి పడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఎక్కడెక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. అండ్ వేగంగా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ముగించి అర్ధరాత్రి పూట పూజ చేసిన తర్వాత ఆ టస్కర్ రెడీ అయిపోతుంది. ఒక ప్రక్కన ఆ టస్కర్ మీదకి ఈ మహా గణనాథుడిని ఎక్కించేటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నారు సుమా. అండ్ అట్లాగే ఇప్పటి వరకు కూడా ప్రజలందరినీ కూడా మధ్యాహ్నం వరకు కూడా అలో చేసినప్పటికీ ఇప్పుడైతే మధ్యాహ్నం నుంచి అయితే ఎవరిని కూడా సందర్శకుల్ని అలో చేయట్లేదు. బికాజ్ పనులు అంతే వేగంగా జరుగుతున్నాయి కారణంగా ప్రజలెవరిని కూడా అలో చేయట్లేదు. అయినప్పటికీ కూడా స్వల్పంగా ప్రజల తాకిడైతే ఇంకా ఉందనే చెప్పాలి. కానీ ఖైరతాబాద్ గణేశుడు అయితే మొత్తానికి కంప్లీట్ గా పూజలన్నీ అందుకున్న తర్వాత మహాశోభాయాత్రకైతే సన్నద్ధం అయిపోతున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీ కూడా ఎవరిని కూడా సున్నితంగానే ఎవరిని కూడా ఆగ్రహించకుండా సున్నితంగానే ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరికీ వివరిస్తూ ఎవరు ఆగ్రహించకుండా చాలా అర్థమయ్యే విధంగా వాళ్ళకి చెప్తున్నారు. చెప్పి వాళ్ళని వెనుదిరిగి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. బాలరాముడిని మిగతా విగ్రహాలన్నింటినీ కూడా టస్కర్ మీద ఎక్కించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాలంటీర్లందరూ కూడా చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారని చెప్పాలి. సో ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు, పోలీసులందరికీ కూడా సహకరిస్తున్నారనే చెప్పాలి. సో మీరు విజువల్స్ లో చూస్తే గనక క్లియర్ గా బడా గణేష్ సుమా. సునీల్, అంటే రేపు ఉదయం ఏ టైం వరకు బడా గణేష్ శోభాయాత్ర స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తుంది ఉత్సవ కమిటీ? ఎగ్జాక్ట్ గా, ఎందుకంటే జనరల్ గా 9 రోజుల పాటు పూజలు చేసిన తర్వాత ఒకరోజు దర్శనం ఆపడం అనేది మీరు ఇప్పటి వరకు చూసుండరు. సో రేపు ఎగ్జాక్ట్ గా 6 గంటలకల్లా వినాయకుడు శోభాయాత్ర ప్రారంభం కావాలి అన్న ఉద్దేశంతోనే ఈ రోజంతా కూడా అండర్ పోలీస్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఉత్సవ కమిటీ కూడా దానికి చాలా కృతనిశ్చయంగా సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. సో కేవలం రేపు ఉదయం 6 గంటలకల్లా ఎట్టి పరిస్థితుల్లో శోభాయాత్ర ప్రారంభం కావాల్సిన నేపథ్యంలోనే ఈ రోజు దర్శనం ఆపేసి ఈ కర్రతీత పనులన్నీ కూడా చాలా వేగంగా చేస్తున్నారు. సో రేపు డెఫినెట్ గా 2 నిమజ్జన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసే యోచనలోనే పోలీసు యంత్రాంగం అంతా కూడా భక్త సమితితో కలిపి పనిచేస్తుందని చెప్పాలి సుమా. సునీల్, అంటే ఇంకొక రోజు టైం ఉంది కాబట్టి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళందరినీ ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు? పోలీసులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? ఎలా ఉంది అక్కడ? భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి ఉంటుంది కదా? యాక్చువల్లీ ఎస్. అంటే ఎలా చెప్పాలంటే సుమా, ఈ విషయంలో ముందు నుంచే చాలా అనౌన్స్మెంట్స్ చేస్తున్నారు. నిన్నటి నుంచే చాలా వరకు ప్రజలందరికీ అవగాహన కల్పించారు, భక్తులందరికీ కూడా. ఎందుకంటే నిన్న అర్ధరాత్రి 12 గంటల తర్వాత దర్శనం నిలిపివేస్తారు, ఖైరతాబాద్ గణేశుడి దర్శనం నిలిపివేయబడుతుంది అని చెప్పినప్పటికీ కూడా చాలా మంది విన్నారనే చెప్పాలి. నిన్న ఈ సమయానికి ఎంత
ఎంత భక్తజన సందోహం ఉందో అందరం చూసాం. కానీ కొంతమంది ఇప్పటికీ వస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా సున్నితంగా చెప్పి రేపు శోభాయాత్రలో పాల్గొనండి, దయచేసి ఇప్పుడైతే వెనుదిరగండి అని చెప్తున్నారు పోలీసులు. సుమా, థ్యాంక్ యూ సునీల్. రేపు ఉదయం 6 గంటల నుంచి ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ మార్గ్ లో ఏర్పాటు చేసిన 4వ నంబర్ ద్వారా ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. రేపు మధ్యాహ్నం 2 గంటల్లోపు నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక ప్రధానంగా హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం అంటే ఖైరతాబాద్ సంబంధించినటువంటి బడా గణేష్ మనం చూస్తున్నటువంటి ఇక్కడ ఈ ప్రాంతానికి రానుంది. క్రెయిన్ నెంబర్ 4 దగ్గర ఈ గణేష్ నిమజ్జనం జరగనుంది. మనం చూస్తున్నాం కదా, ఈ క్రెయిన్లు ఏవైతే మనం కనబడుతున్నాయో ఆ రూట్లో రాంగ్ రూట్లో అక్కడ నుంచి సెక్రటరియట్ నుంచి రాంగ్ రూట్లో ఇక్కడ ఈ గణేష్ తీసుకురానున్నారు. తీసుకొచ్చి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ క్రెయిన్ నెంబర్ 4 దగ్గర నిమజ్జనం చేయనున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి పనులైతే ప్రారంభమయ్యాయి. రేపు ఉదయం నుంచి పూర్తిగా ఇక్కడికి క్రెయిన్ అంటే మనం చూస్తున్నటువంటి ఈ క్రెయిన్తో పాటు మరొక బడా క్రెయిన్ ఇక్కడికి వస్తుంది. ఈ బడా క్రెయిన్ ద్వారానే నిమజ్జనం చేయనున్నారు. అందుకోసం హుస్సేన్ సాగర్లోకి మనం చూస్తే ఈ హుస్సేన్ సాగర్లో పక్కన ఉండేటువంటి హుస్సేన్ సాగర్లో ఏదైతే ఉంటుందో ఇక్కడ చాలా డెప్త్గా తీసే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. నిన్న మనం చూస్తే మొత్తం ఇక్కడ గణేష్లను కొన్నింటిని నిమజ్జనం చేయడం జరిగింది. ఆ నిమజ్జనం వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు రాత్రి అదేవిధంగా రేపు ఉదయం వరకు వీటన్నింటినీ కూడా క్లీన్ చేస్తారు. ఇక్కడ క్లీన్ చేసి మొత్తం దాదాపు 15 నుంచి 20 అడుగుల డెప్త్ ఉండే విధంగా దాదాపు ఒక 15-20 మీటర్ల వరకు లోపలికి డెప్త్ ఉండే విధంగా దీన్ని క్లీన్ చేయనున్నారు. దాని ద్వారా ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం సాఫీగా జరిగేందుకోసం ఏర్పాట్లు చేశారు. గడిచినటువంటి 2-3 ఏళ్ల క్రితమే ఇక్కడ ప్రత్యేకంగా మనం చూస్తే రాళ్లతో ఈ విధమైనటువంటి స్టెప్స్గా ఏర్పాటు చేసి ఆ తర్వాత ముందు వైపు ఉండేటువంటి భాగం అంతా కూడా చాలా డెప్త్గా ఉండే విధంగా గణేష్ను పూర్తిగా నీళ్లలో మునిగిపోయే విధంగా అవసరమైనటువంటి చర్యలను ఎప్పటికప్పుడు హెచ్ఎండిఏ చేపడుతుంది. ఈ రోజు కూడా కొద్దిసేపటి తర్వాత ఇక్కడ ఉండేటువంటి ఈ వ్యర్థాలన్నింటినీ కూడా తొలగించేసి అవసరమైనటువంటి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం అవసరమైనటువంటి ఏర్పాట్లు అయితే ఇక్కడ కంప్లీట్ చేయనున్నారు. ఇక మనం చూస్తే ట్యాంక్ బండ్ వైపు కొన్ని క్రెయిన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పీపుల్స్ ప్లాజా వైపు, ఎన్టీఆర్ మార్గం వైపు ఇక్కడ ఉండేటువంటి హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో సంజీవయ్య పార్క్ దగ్గర ఒక బేబీ పాండ్ ఉంటుంది. అదేవిధంగా జలవిహార్ పక్కన మరొక బేబీ పాండ్ ఉంటుంది. ఈ విధంగా హుస్సేన్ సాగర్ దగ్గర మొత్తం 38 క్రెయిన్ల వరకు సిద్ధంగా ఉంచుతారు. ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే ఆ క్రెయిన్ రీప్లేస్ చేయడానికి ఇంకొక 4-5 క్రెయిన్లను కూడా ఇక్కడ స్పేర్లో ఉంచడం జరుగుతుంది. ప్రధానంగా ఈసారి మనం చూస్తున్నటువంటి అక్కడ పీపుల్స్ ప్లాజా వైపు, అదేవిధంగా పీపుల్స్ ప్లాజాతో పాటు ఇక్కడ ఎన్టీఆర్ మార్గు, దాంతోపాటు ట్యాంక్ బండ్, ఈ 3 కేంద్రాల్లో చాలా ఎక్కువగా గణేషులు నిమజ్జనం కానున్నాయి. హైదరాబాద్ నగరంలో ప్రధాన నిమజ్జన కేంద్రమైనటువంటి హుస్సేన్ సాగర్ కే ఎక్కువగా గణేష్లు నిమజ్జనం కోసం వస్తుంటాయి. మనం చూస్తే ఇటు పఠాన్ చెరువు నుంచి, అదేవిధంగా అటు సైడ్ నుంచి బాలాపూర్ నుంచి, ఇటు బేదీపట్నం అవతల నుంచి కూడా గణేష్లు ఈ విధంగా ఇటు ఉప్పల్ సైడ్ నుంచి సిటీ నలుమూలల నుంచి ఇటు సికింద్రాబాద్, పికెట్ ఈ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి గణేష్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గణేష్ నిమజ్జనం అనగానే ఖైరతాబాద్ బడా గణేష్కు సంబంధించి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ గణేష్ నిమజ్జనం పూర్తి వేగంగా చేస్తే తర్వాత వచ్చేటువంటి గణేష్ల నిమజ్జనాన్ని మరింత వేగంగా చేయొచ్చని నిర్వాహకులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా అధికారులు రేపు మధ్యాహ్నం 1 వరకే పూర్తి స్థాయిలో ఖైరతాబాద్ గణేష్కు సంబంధించి నిమజ్జనం చేయడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం 1 వరకు ఖైరతాబాద్ గణేశుడు ఈ ప్లేస్లో క్రెయిన్ నెంబర్ 4 ఉండేటువంటి ప్లేస్లో నిమజ్జనం కానుంది. కెమెరా పర్సన్ ధనుంజయ్తో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.